హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు గిరి లవ్లీ ఆర్ట్స్ అండి. మన వీడియోలో ప్రతిసారి ఏదో ఒక బొమ్మని డ్రా చేస్తూ కనిపిస్తాను. అలా కాకుండా ఈరోజు ఏంటంటే నేను 5 ఇయర్స్ నుంచి ఓల్డ్ క్యాలెండర్స్ ఉంటాయి కదండి, వాటిల్లో దేవుడు బొమ్మలు ఇస్తుంటాడు. ఆ క్యాలెండర్స్ అన్నీ నేను కలెక్ట్ చేసి వాటిల్ని కట్ చేసి వాటితో నేను ఏం తయారు చేశాను అనేది మీకు చూపించబోతున్నాను. చూడండి, వాటితో ఒక బుక్ లాగా ప్రిపేర్ చేశాను. ఎంత లావు ఉందో చూడండి. ఇది తయారు చేయడానికి కూడా నాకు చాలా నెలలు పట్టింది. అంటే ఆ ఓల్డ్ బొమ్మలన్నీ కట్ చేసి, దేవుడి బొమ్మలు కట్ చేసి, అవి వాటికి సంబంధించిన సూక్తులు కానీ, శ్లోకాలు కానీ, ప్రార్థనలు ఇవన్నీ వీటిల్లో రాసి బంధించి పెట్టాను. మీకు చూపిద్దామని ఈరోజు అనిపించింది, అందుకే ఇంకా వీడియో చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎక్కువగా ఆర్ట్స్ నేను చూపిస్తుంటాను, బొమ్మలు ఎలా డ్రా చేయాలనేది. ఈరోజు సరికొత్త వీడియోతో ముందుకు వచ్చాను. ఇంకా ఆలస్యం ఎందుకు, బుక్ చూద్దామా? చూడండి, బ్రహ్మంగారి బొమ్మ, వినాయకుడు, ఇవన్నీ కట్ చేసి ఎంత అతికిస్తే ఎంత అందంగా ఉన్నాయో చూడండి. వినాయకుడు బొమ్మ కట్ చేసి అంటించాను. పక్కన చూడండి, ఆయన యొక్క ప్రార్థన, స్తుతి ఇవన్నీ రాసి ఉంచాను. మొత్తం ఫస్ట్ అంతా నేను వినాయకుడు బొమ్మలే కట్ చేసి అంటించాను. ఇవన్నీ క్యాలెండర్స్లో నుంచి కలెక్ట్ చేసినవేనండి. ఇదేమో పెళ్లి కార్డు వస్తే ఆ పెళ్లి కార్డులో కట్ చేసి అది అంటించాను ఇక్కడ. అంటే ఎందుకు అవి పడేయడానికి ఇష్టం ఉండదు, దేవుడి బొమ్మలు కదా, అందుకని అవి జాగ్రత్తగా కట్ చేసి ఉంచుకున్నాను. గణనాయక అష్టకం ఇవన్నీ రాసి పెట్టాను. ఇక్కడేమో సరస్వతీదేవి బొమ్మలు, ఇవి కూడా క్యాలెండర్స్లో కట్ చేసి అంటించినవే. బుక్లో అంటిస్తే అసలు చాలా అందంగా చాలా బాగున్నాయండి. సరస్వతీదేవి ప్రార్థన, ఇది కట్ చేయడానికి చాలా టైం తీసుకుంది, కరెక్ట్గా కట్ చేయాలి కదా. సూర్యభగవానుడు, ఆయనకి సంబంధించిన ప్రార్థన, స్తోత్రాలు అవన్నీ పక్కన రాసి ఉంచాను. ఆదిత్య హృదయం, ఇది చదువుకుంటే చాలా మంచిదండి. అప్పుడప్పుడు మా పిల్లలు కూడా ఈ బుక్ చూసి చదువుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు, ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు చూసి అవి చదువుతూ ఉంటారు. సాయిబాబా, సాయిబాబా అంటే చాలా భక్తి అండి నాకు. సాయిబాబా యొక్క అష్టకము, శివుడు బొమ్మ, శివుడు, పార్వతీదేవి, మొత్తం కుటుంబం ఉన్నారు ఇక్కడ. సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్య అష్టకం, అంటే ఏ దేవుడి పక్కన ఆ దేవుడి స్తోత్రాలు అవన్నీ రాసి పెట్టేశాను. ఈ రైటింగ్ కూడా నాదేనండి. చూడండి, బాగుంటే లైక్ ఇవ్వండి. రైటింగ్ నచ్చిన, నేను తయారు చేసిన బుక్ నచ్చిన ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఆంజనేయ స్వామి, రాముడు, సీత, ఇవి ఇలా అంటించి పెడితే మనసుకు అదొక ఆనందం అన్నమాట. నేనేనా ఈ బుక్ తయారు చేసింది అన్నంత ఆనందం. మొత్తం ఆంజనేయ స్వామి దండకం, నిద్రించే ముందు మనం ఏవేవి స్తోత్రాలు పఠించాలి ఇవన్నీ మొత్తం రాసి పెట్టి ఉంచానండి వీటిల్లో. ఆంజనేయ స్వామి చిత్రం చూడండి ఎంత బాగుందో. శ్రీరాముల వారి పిక్చర్ చూడండి.
దత్తాత్రేయ స్వామి, ఇవన్నీ కట్ చేసి అంటించేసరికి చాలా చాలా బాగుందండి బుక్. చూడండి, శివుడు పార్వతి పరమేశ్వరుని స్తోత్రం ఇవన్నీ రాసి పెట్టాను. ఇవన్నీ శివునికి సంబంధించిన స్తోత్రాలు. ద్వాదశ జ్యోతిర్లింగం ఇవన్నీ, వాటి యొక్క స్తోత్రాలు ఇవన్నీ. మృత్యుంజయ మహామంత్రము, లింగాష్టకం. ఇప్పుడు ఇంతవరకు ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మిగతాది కూడా చూపిస్తాను. ఇప్పటి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.